వెల్కమ్ టు దీపు కుకింగ్ ఐడియాస్. హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? మేము బాగున్నామండి. ఈరోజు స్పెషల్ ఎగ్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాం. మొదటగా గుడ్లని ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి అండ్ గరం మసాలా ఐటమ్స్ అవన్నీ మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత రైస్కి ఎసరు పెట్టుకోవాలి. అందులో ఆయిల్, సాల్టు, గరం మసాలా ఐటమ్స్ కొన్ని వేసుకొని బాగా కెల్లించాలి. బాగా కెళ్ళిన తర్వాత ఇటు పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత బిర్యానీ పౌడర్ అవన్నీ వేసి బాగా కెల్లించాలి. బాగా కెళ్ళిన తర్వాత అందులో ఒక గంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ని అందులో వేసుకోవాలి. 80% అవి బాగా ఉడకబెట్టుకోవాలి. ఇంకోవైపు కళాయిలో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత అందులో పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకోవాలి. అవన్నీ వేసిన తర్వాత ఇందాకలో ఉడకబెట్టిన ఎగ్స్ ఉంటాయి కదా, అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలి. ఆ రెడ్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత అదే కళాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేయాలన్నమాట. అంటే రెడ్ కలర్ వచ్చేది చేసినంత వరకు అందులో కొంచెం ఆయిల్ లేదంటే గీ వేసుకొని అందులో ఆనియన్స్, గరం మసాలా ఐటమ్స్ వేస్తాము. గరం మసాలా దినుసులు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇందాకలా మిక్సీ చేసిన ఆ పేస్టు, టమాటీలు అన్నీ వేసుకోవాలి. ఇవి వేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యి మూత పెట్టేసి ఒక 5 minutes బాగా దగ్గరికి అయిన తర్వాత అప్పుడు కొంచెం కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసుకొని బాగా దగ్గరికి అవ్వాలి. బాగా దగ్గరికి అయిన తర్వాత అందులో ఉప్పు, కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే వీడియోలోన ఫస్ట్ ఉప్పు కారం వేసేసాం, ఆ తర్వాత మనం కర్డ్ వేసాం. అంటే ఇలాగే వేసుకున్నా పర్లేదు, అలాగే వేసుకున్నా పర్లేదు అన్నమాట. కర్డ్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత బాగా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ ఎగ్స్ వేసుకుని బాగా ఫ్రై ముద్దలాగా దగ్గరికి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందాకలో 80% ఉడికించిన రైస్ ఉన్నాయి కదా, ఆ రైస్ని ఏమొచ్చి ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మీకు కలర్ ఇంట్రెస్ట్ అయితే కలర్ ఇంట్రెస్ట్ లేకపోతే లేదు. అయితే కొత్తిమీర, పెప్పర్ ఉంటే పెప్పరు వేసుకొని 80% ఉడికింది కదా, ఇంకా 20% ఉంటుంది కదా, ఆ 20% కోసం మూత పెట్టి ఒక 5 to 10 minutes మూత పెట్టేసి ఉంచేయాలి. ఉంచేస్తే మూత తీసి చూసినప్పుడు గుమగుమలాడే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఎగ్ దమ్ బిర్యానీ ప్రిపరేషన్? తింటే ఇంకా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.